ఎన్నికల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది వైసీపీ మీద, ఇది కేసు పరంగా చూపించకపోయినా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఏ మచ్చ లేదు, మనమే చాలాసార్లు అనుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు ఆ లేని మచ్చలు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తెచ్చి పెడుతున్నారా? ఇప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయన చూస్తూ ఉంటే ఇందులో ఇప్పుడు రోజుకో వీడియో రిలీజ్ అవుతుంది. కాసేపు ఏమో లేదా అమ్మాయి దొరికేసింది అంటున్నారు, అమ్మాయి కావాలని ట్రాప్ చేసింది అంటున్నారు. ఇంకా దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ ఆ పరిస్థితి వస్తే ఇటువంటి ఆయన ఎలా డిఫెండ్ చేయగలుగుతారు? బేసిక్గా ఒకటి, అందులో పవన్ కళ్యాణ్ పాత్ర లేదు, జనసేన పాత్ర లేదు. కాకపోతే పార్టీ అధ్యక్షుడిగా ఏదో యాక్షన్ అయితే ఉండాలి కదా. నేను అనేది ఇది వ్యక్తిగతమైన వ్యవహారం, అతని వ్యక్తి సంబంధం. ఇప్పుడు మనం ఇదివరకు చెప్పినప్పుడు కూడా అంబటి రాంబాబు వీళ్ళు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీ పేరు వస్తుంది. కానీ జగన్ ఏమన్నా నువ్వు వెళ్ళి దాంతో మాట్లాడేట అంటాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా అంతే, మనం ఫెయిర్గా మాట్లాడుకునేది. వ్యక్తికి ఉన్నటువంటి దుర్బుద్ధి దానివల్ల జరిగింది, ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ అవుతుంది ఆ విషయం. ఇక్కడ ఎలాగ లీడ్ చెయ్యాలో మాత్రం దీనికి అవగాహన ఫెయిల్ అయింది. ఇందులో పవన్ కళ్యాణ్ లీడర్షిప్ ఫెయిల్యూర్. పవన్ కళ్యాణ్ మిగతా వాటిలో లీడర్. ఈ విషయంలో తను ఏమైపోయిందంటే తనే చేసిన ఆరోపణలకి ఏం చెయ్యాలో అన్న దగ్గరన రెండిటి మధ్యన స్ట్రగుల్ తను ఫీల్ అయ్యాడు. అదేదో చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో పాట టైప్లో